ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ లుకేమియా ఆర్ ఆల్ దీస్ మైలోమా గాని ఇవన్నీ కూడా ర్యాపిడ్‌గా జరుగుతుందండి? ల్యూకీమియాస్ అనేవి చాలా ర్యాపిడ్‌గా జరుగుతాయి. అంటే లింఫోమా కొంచెం టైం తీసుకుంటుంది. ల్యూకీమియా వీక్స్ అండి. సో ఒక పేషెంట్ ల్యూకీమియా వచ్చిందంటే నాకెప్పుడు స్టార్ట్ అయింది అని అడిగారంటే ఇట్ కాంట్ బి మోర్ దెన్ 3 months. అక్యూట్ ల్యూకీమియాస్‌లో. అంటే దీర్ఘకాలిక 3 months దాటిపోయిందంటే సింప్టమ్స్ బయటపడకుండా ఉండవు. ఉండవు. వితిన్ 1-2 monthsలోనే బయటపడుతుంది. కొన్ని దీర్ఘకాలికమైన క్యాన్సర్స్, ల్యూకీమియాస్, బ్లడ్ క్యాన్సర్స్, సీఎంఎల్, సీఎల్ ఇది కొన్ని సంవత్సరాల వరకు కూడా వెళ్ళొచ్చు. కొంతమంది బ్లడ్ క్యాన్సర్ డబ్ల్యూబీసీ ఎక్కువ ఉందని వస్తారు. పాత రిపోర్ట్లు తిరిగేస్తే ఒక 3 years బ్యాక్ కూడా వాళ్ళకి డబ్ల్యూబీసీ 20,000, 30,000 ఉండి ఉంటుంది. మనం ఇప్పుడు డయాగ్నోస్ చేసి నీకు క్రానిక్ లింఫోసిటిక్ ల్యూకీమియా సిఎల్ఎల్ ఉందని చెప్తాం. అండ్ వన్ థింగ్ పీపుల్ కాంట్ డైజెస్ట్ ఇస్ దే కమ్ అండ్ వి సే నీకు దీర్ఘకాలిక బ్లడ్ క్యాన్సర్ ఉంది, ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్తాం. అండ్ దెల్ బి లైక్ నాకు క్యాన్సర్ ఉంది అంటున్నారు, ట్రీట్మెంట్ అవసరం లేదు, వెయిట్ అండ్ వాచ్ అంటారు. సో దీర్ఘకాలికమైన క్యాన్సర్స్ ఎస్పెషలీ సిఎల్ఎల్ అనే క్యాన్సర్కి వెయిట్ అండ్ వాచ్ ఈజ్ అ పాలసీ. ఎప్పటి వరకు రక్తం తగ్గిపోతున్నా, ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నా, వాళ్ళకు జ్వరం వచ్చి వెయిట్ లాస్ అవుతున్నా, ఆర్ గడ్డలు ఒక 5-6 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండి ప్రాబ్లం చేస్తుంటేనే ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ అసలు వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడానికి కారణం ట్రిగ్గర్ ఏముంటుంది అప్పుడు? సిఎల్ఎల్ పేషెంట్స్లో చాలాసార్లు జలుబు దగ్గు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే అలా బయటపడుతుంది. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం రక్తం ఎక్కువ ఉంది, డబ్ల్యూబీసీ ఎక్కువ ఉందని వస్తారు. బట్ దట్ ఈస్ అ సింపుల్ వన్. అక్యూట్ క్యాన్సర్ రూల్ అవుట్ చేయాలి ఫస్ట్ థింగ్. సినిమాల్లో లుకేమియా బ్లడ్ క్యాన్సర్ అని చెప్పిన సినిమాల్లో రక్తం కక్కుకుంటారు చాలా మంది. డస్ ఇట్ హ్యాపెన్ యాక్చువల్లీ? సో ఎనీథింగ్ పీపుల్ పిక్చరైజ్ చేస్తున్నారంటే అంతకుముందు పాతకాలంలో ఇట్లా జరిగింది. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్స్లో ప్లేట్లెట్స్ బాగా పడిపోతాయి. ప్లేట్లెట్స్ 2,000, 5,000 కూడా అవుతాయి. అంత అయినప్పుడు బ్లీడింగ్ పారామీటర్స్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అట్లా బ్లీడింగ్ లంగ్స్లో బ్లీడ్ అవ్వటము, గట్లో బ్లీడ్ అవ్వటం జరగవచ్చు. ఈ పపాయా లీఫ్ ఇవన్నీ కూడా డు దే ఎయిడ్ ఇన్ ఇంక్రీజింగ్ ద? లేదండి, దెర్ ఈస్ నో ఎవిడెన్స్. ఇంకా ఒక్కోసారి ల్యూకీమియా పేషెంట్స్ అది తీసుకుంటే హార్మ్ఫుల్. సో వీ హియర్ సమ్ టైమ్స్ పేషెంట్స్ తింటలేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్ని మిక్సీకి వేసిస్తారు జ్యూస్ చేసి. దానివల్ల పపాయ వీటి మీద రా ఫ్రూట్స్ తినొద్దంటాం. దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషలీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఎనీ ఫ్రూట్ విల్ ఇంక్రీజ్. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే ఏం తినకపోయినా దానంతట అవే పెరుగుతాయి. అండ్ వీ టేక్ సంథింగ్ అండ్ వీ థింక్ ఇట్స్ ఇంప్రూవింగ్. సో ఇట్ ఈస్ అ బేస్లెస్ థింగ్ to see that medicine, the food will increase platelets is a baseless thing unless it's a B12 deficiency where you will recover with B12 supplements. So immunity cancer lo pradhananga immunity is very low అని అనుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి to understand how what is happening in the body. సో ఆ టైంలో మరి అంటే ఏ ట్రిగర్స్ తో అయితే ఇది మొదలైందో దాన్ని కట్టడి చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. yes absolutely. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి అంటే ఎన్వైరన్మెంట్లో కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్లో కావచ్చు. సో యూ రియలీ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. సో ఈ బేరియాట్రిక్ ఆక్సిజన్ థెరపీ అని రకరకాల దాన్ని ఏదో అంటారు, అంటే హైపర్బారిక్ ఆక్సిజన్ చేంబర్స్. సో మెనీ wellness things have come up. If you see, people go for a colonic wash ani, high oxygen chambers ani, స్టెమ్ సెల్స్ లోపలికి ఇస్తే యూత్ వస్తుందని. దీస్ ఆర్ ఆల్ బేస్లెస్. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఫర్ ఇట్. అంటే ఇప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకుంటే గ్లో వస్తుంది. యూ కెన్ యాజ్ వెల్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, సిట్ ఎట్ హోమ్, రిలాక్స్, ఎంజాయ్ యువర్ లైఫ్. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఐవీ ఫ్లూయిడ్స్, యూ ఆర్ ఏబుల్ టు డ్రింక్. సో ఇట్స్ లైక్ దాట్. యూ కెన్ గో టు మంచి ఆహ్లాదకరమైన ప్లేస్కి వెళ్ళి ఆక్సిజన్ తీసుకోవచ్చు. బట్ ఎలా స్టార్ట్ అయింది అంటే వెస్ట్రన్ కంట్రీస్లో బాగా డబ్బు ఉన్న వాళ్ళకి టైం ఉండదు. సో వాళ్ళకి టైం లేనప్పుడు రకరకాల కొత్త విషయాలను స్టార్ట్ చేస్తారు. ఆక్సిజన్ బయట వెళ్ళి టైం లేదు కాబట్టి ఆక్సిజన్, సో దే ఫీల్ బెటర్. అది సైకలాజికల్ ఎఫెక్ట్ అండ్ స్ట్రెస్ రిలీవింగ్ కూడా చాలాసార్లు కొంతమందికి. బట్ అది బేస్లెస్. క్యాన్సర్ తగ్గటము, షుగర్ తక్కువ తింటే క్యాన్సర్ కణాలు చనిపోతాయి. లాట్ ఆఫ్ పేషెంట్స్ విల్ స్టాప్ ఈటింగ్ ఎనీథింగ్ స్వీట్ క్యాన్సర్ రాగానే. అది అంటారు కదా, నిజం కదా? దెర్ ఈస్ నో బేస్ అండి. దేర్ ఇస్ నో బేస్ అట్ ఆల్. సో వన్ మోర్ థింగ్, సిన్స్ యూ ఆస్క్డ్ మీ, ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. మనకి డయట్, ఏ ఫుడ్ తింటే క్యాన్సర్ పోతుంది, ఏ ఫుడ్ తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, క్యాన్సర్ వచ్చినాక ఏ ఫుడ్ తింటే క్యాన్సర్ని బాగా జయించవచ్చు. దీస్ పీపుల్ ఆర్ గూగ్లింగ్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎనీథింగ్ మ్యాడ్.